महालक्ष्मी देव्यै नमः। प्रज्वालन काल मुहूर्तम मुहूर्तो सुप्रतिष्ठितमस्तु। बंधु देवानां गमनार्थं कुर्वे गच्छामि समाधे योगात्मक कमलात्मक मध्ये श्री परमसुखात्मना ऐश्वर्यं शतमिति शतं दीर्घमायुः। ओम पुष्पावते प्रसोवते फलकट्या फलावता अश्वाय वदचित्वरेर्वेदपार दिव्यदेवा वसवो दीर्घमायुः। ओम नवो नवो भवति जायमानो नाम केतुर्षामे निग्रहे भागं देवेभ्यो विदधात्यायन् प्रचन्द्रमा नारायण स्वामी पाद सेव गोविंदा। नमो प्राणपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते लंबोदराय एकदंताय विघ्न विनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमः। भद्रं कर्णे विष्णुयाम देवाः भद्रं भद्रेमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गे एतष्टुभागं दत्यनोभिः यशेम देवैकन्यदायुः। स्वस्ति न इंद्र वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः। నమస్తే అండి, నా పేరు తుమ్మల సుబ్రహ్మణ్యం అండి. కంపెనీ వచ్చి సాయి రితిక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. మేము సోలార్ లాస్ట్ 2 years నుంచి చేస్తున్నామండి. అయితే ఇక్కడ వాసవి ధర్మశాలలో 46 కిలోవాట్ సోలార్ ప్లాంట్ ఇన్స్టాల్ చేసామండి. ఇంతకుముందు ఏంటంటే ఎవ్రీ మంత్ వాసవి ధర్మశాలకి 90 నుంచి 1 lakh వరకు బిల్ వస్తుంది ఎవ్రీ మంత్. అందుకని ఇది పెట్టించుకున్నామండి. ఇప్పుడు దీని కాస్ట్ వచ్చి ఒక 20 lakhs అయింది. అయితే ఏంటంటే ఎవ్రీ మంత్ మనకి జనరేట్ అయ్యే యూనిట్స్ ఎలా ఉంటాయంటే ప్రతి కిలోవాట్కి మనకి 6 units జనరేట్ అవుతుందండి. అరౌండ్ 275 units పర్ డే జనరేట్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకు 1 lakh వరకు మన కాస్ట్ సేవింగ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే పర్ యూనిట్కి వీళ్ళు 12.5 rupees పే చేస్తున్నారు. మనకి సోలార్ వచ్చినందువల్ల ఏంటంటే అది జీరో అయిపోతుంది. ఎంత మనకు ఒక 2 years 24 monthsలోనే మనకి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేస్తుందండి. ఆ తర్వాత అంతా మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. మన ప్యానల్స్ వచ్చి సునోరా ప్యానల్స్ యూజ్ చేసామండి. టాప్కాన్ టెక్నాలజీ 590 watts అనమాట. దీనివల్ల ఏంటంటే లో లైట్లో కూడా మనకి ఎక్కువ జనరేట్ అవుతుంది. అందుకని 2 yearsతో మనకి రిటర్న్ వచ్చింది అనుకోండి. 28 years నెక్స్ట్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అది ఇలాగే అన్ని ఇండస్ట్రీస్కి అన్ని కమర్షియల్ కాంప్లెక్స్కి మనం పెట్టుకున్నాం అనుకోండి. 3 yearsతో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఆ తర్వాత డెఫినెట్గా వాళ్ళు బెనిఫిట్ అవుతారు. అది వాసవి ధర్మశాల అనుబంధ సంస్థలు మొత్తం కలిపి ఎంకరేజింగ్గా చాలా ముందుకు వచ్చి, అంటే ఫ్యూచర్ ఆలోచించి చాలా ముందుకు వచ్చి మమ్మల్ని కూడా కాంటాక్ట్ అయ్యి ఇలా పెడితే బాగుంటుందంటే మేము కూడా అప్రోచ్ అయ్యి పెట్టామండి. వాసవి ధర్మశాలకి ఎప్పుడూ కృతజ్ఞత ఉంటాను. ఎందుకంటే ఈ హిందూపురంలో ఐకానిక్ ప్లేస్ అనమాట ఇది వాసవి ధర్మశాల వచ్చి. దాని మీద ఇన్స్టాల్ చేయడం అనేది చాలా గ్రేట్ అచీవ్మెంట్ అనమాట. అందుకనే వాళ్ళ కార్యవర్గ సంఘానికి తర్వాత ప్రెసిడెంట్ రాము గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి.